సర్వశక్తి కలిగిన దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించెదను గాక. చాలా సంతోషం అండి. ఇంతవరకు చక్కని పాటలతో ప్రభు నామాన్ని కనపరిచినారు. ఈ సిద్ధపాటు ప్రార్థనలో ఆయన బలిపీఠి మీదట నిలవబడి ఉన్న మన అందరితో నా ప్రభువు ఓ చక్కని ఓ దివ్యమైన మాటతో మనల్ని ఆయన బలపరచాలని ఆశపడుతున్నాడు. రండి చూద్దాం, సమయం తక్కువ ఉన్నది గనక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనములో ఓ దివ్యమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు రాసినారు. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించిన. ఒకసారి అందరూ కలిసి ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించగలిగినట్లయితే అక్కడ వాక్యం ఏమంటుందో తెలుసా? మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయువాడు. ఏమంటున్నదని? మీ దేవుడైన యెహోవా. ఎవరి పక్షాన అంటుంది? మీ పక్షం అంటే మీ పక్షము, నా పక్షము అనగా మన అందరి పక్షాన మన దేవుడు ఏం చేస్తున్నాడు? యుద్ధము చేస్తున్నాడు. అయ్యా, మాకే యుద్ధాలు లేవండి, మేము ప్రశాంతంగా ఉన్నాము కదా, మాకు ఎటువంటి యుద్ధాలు లేవండి. యుద్ధాలంటే ఎవరో ఏవో దేశాలు చేసుకుంటాయేమో, మరి మాకంటే యుద్ధాలు ఏమీ లేదండి, మేము ఎవరితో యుద్ధం చేయట్లేదు, మా దగ్గర ఎటువంటి గుర్రాలు లేవు, మా దగ్గర బల్లాలు లేవు, కత్తులు ఉన్నాయి డమిట్, కత్తులు లేవు, కటారీలు లేవు, మేమెవరితో యుద్ధం చేస్తామయ్యా అని ఒకవేళ మీకు ఆలోచన రావచ్చు. ఎందుకు ఈ మాట నా దేవుడు అన్నాడో తెలుసా? యోబు గ్రంథకర్త అంటున్నాడు, ఈ మనిషి జీవిత కాలమల్లా యుద్ధ కాలమే. హల్లెలూయా. ఈ మనుష్యుడు జీవించిన కాలమల్లా యుద్ధాలే అనే వాక్యం అంటుంది. మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే పుట్టినది మొదలు చనిపోయినంత వరకు, పుట్టినది మొదలు చనిపోయినంత వరకు మనకు యుద్ధాలు ఉంటావా లేవా? ఉంటాయి ఖచ్చితంగా. చిన్నపిల్లడైతే వాడికి ఏంటి యుద్ధమో తెలుసా? స్కూల్కి వెళ్ళాలి, స్కూల్తో వాడు యుద్ధం చేయాలి. ఏదో మొత్తం స్కూల్కి వెళ్ళిపోయాడంటే సాయంత్రం వేసేసరికి వాడికి ఫుల్ హోంవర్క్ ఇస్తాడు. హోంవర్క్ ఏం చేయాలి? యుద్ధం చేయాలి. మా పాప స్కూల్ నుంచి వస్తే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. మా ఆవిడేమో ఆ బస్సు కోసం చూస్తుంది, పాప రాలేదు. మా పాప తీరా వచ్చేసరికి నాకు టెన్షన్. డాడీ ఈ హోంవర్క్ చెప్పు, డాడీ ఇది చెప్పు అంటారు. అది నాకు ఇంగ్లీష్ వీడియో నాకు రావు, ఆ సబ్జెక్టులు అర్థం కావు. ఒక్కొక్కసారి చెప్పడానికి భయం ఎందుకు, యూట్యూబ్లో అందులో చూసుకొని ఆ పాప కొన్ని చెప్తుంటాను. ఎందుకంటే నాకు అంత తెలియదు, వాళ్ళకి చెప్పే అంత జ్ఞానం కూడా మా దగ్గర లేదు. ఏదో తెలుగు మీడియం అయితే చెప్పగలుగుతాం. అందులోకి ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే 1వ తరగతి చదువు 4వ తరగతి చెప్పేస్తుంటారు. అంటే 4వ తరగతి చదవలసిన పిల్లాడికి 1వ తారీఖు 2వ తారీఖు నుంచి హిందీ ఏంటండి? మరి ఎవరన్నా అవుతారు? 2వ తరగతి చదువుతున్న పిల్లలకి హిందీయా? అలాగే నాకు కొన్ని అర్థమయ్యాక ఒక్కొక్కసారి సెల్ ఇచ్చేస్తారు, వాళ్ళు చూసుకుని వదిలేస్తారు. దాని అర్థం ఏంటో తెలుసా? పిల్లవాడికి హోంవర్క్తో యుద్ధం. ఇంకా అలాగేదో అయిపోయింది. యవన కాలం వచ్చేసరికి కాలేజీకి వెళ్తాడు, ఆ కాలేజీలో యుద్ధం. పాస్ అవ్వకపోతే బాధ, పాస్ అవ్వాలి. మొత్తానికి ఇంటర్మీడియట్ అయిపోయాడు, ఇంకా పై చదువులకి వెళ్ళాడు, పై చదువులతో యుద్ధం. చదువంతా అయిపోయింది, ప్రశాంతంగా ఉన్నాం అనుకోవచ్చు, ఉద్యోగం కోసం యుద్ధం. కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఏదో రాయాలి, ఏదో సెటిల్ అవ్వాలి. పోనీ మొత్తానికి ఏదో మంచి ఉద్యోగం కొడుచాడు అనుకోవడానికి ఇంకొక యుద్ధం ఏంటి తెలుసా? పెళ్లి చేసుకోవాలనే యుద్ధం. మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు, చక్కగా అయిపోయింది, మంచి కట్నం తీసుకున్నాడు, సంతోషం. పెళ్లి అయిన తర్వాత అస్సలైన యుద్ధము ఒకరితో చేయాల్సి ఉంటుంది. మీరెవరు బాధపడద్దు. ఎవరితో మేస్తారు యుద్ధం చేయాలి మనం పెళ్లి అయిన తర్వాత? చెప్పండి సార్, పర్వాలేదు. అమ్మో, వాళ్ళే చెప్తారు చూసారా? ఖచ్చితంగా ప్రతి వారు కూడా ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ప్రేమ దైవక సంగమా, బెంగళూరు మనం వెళ్ళాం కదా, ఒక ఇంటి వద్ద మాకు ఒక శాలరీ ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ చెప్పవద్దు, మళ్ళా వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఆ సార్ ఒక కారు అయితే వాళ్ళ ఇంట్లో ఫ్లాట్లోకి తీసుకువెళ్ళారు. ఆ ఫ్లాట్ నేను రెంట్కి ఏమనుకున్నాను,
అడిగిస్తాను, సార్ ఈ ఫ్లాట్ రెంట్ ఎంత సార్ అంటే, లేదు పాస్టర్ గారు, దేవుని క్రిస్టియన్స్ దేవుని మహాప్రభ చక్కని ప్లాట్ మేము కొనుక్కున్నాము, 1,50,00,000 అనుకున్నాం. చాలా సంతోషమైంది అనుకున్నాం. మొత్తానికి మాకు రూమ్ ఎలక్ట్ చేస్తారు. సార్ మీరు ఫ్రెష్ అయిపోయింది, భోజనం చేయండి అన్నారు. మేము భోజనంకి వచ్చేసరికి అన్నీ పెట్టింది మేడం గారు. పెద్ద చిన్న పిల్లలు పాపం అన్ని వంటలన్నీ తీసుకొచ్చి పెట్టేశారు. అఫ్కోర్స్ సాల్ట్ ఏదో మర్చిపోయింది అని తేవడం. అయితే ఇంక తినేటప్పటికి సాల్ట్ లేదు. ఒకటే మాట, సాల్ట్ పట్టరా అనేసరికి ఇంకా సార్ పరిగెత్తిన సాల్ట్ పట్టుకుని వచ్చేసారు. నాకు ఆశ్చర్యం వేసింది. 1,50,000 జీతము, 1,50,000 ఒక ఫ్లాట్ కొన్నాడు, ఒక కారు ఉంది. అంటే నేను తక్కువగా మాట్లాడలేదు. సాల్ట్ తీసుకురాని పరిగెత్తులు వచ్చేసారంటే ఇంకా ఏముంది సార్, ఇంకా ఖచ్చితంగా తేకపోతే ఏమవుతుంది, రాత్రికి యుద్ధం అవుతుంది. కనుక ప్రతి మనుషుడు తన జీవితకాలం ఏం చేయాలి, యుద్ధమే. వాక్యం అంటుంది యుద్ధ కాలమే అంటుంది. కనుక ఈ రోజున దేవుడు మీతో చెప్పమన్న మాట ఏంటో తెలుసా, ఆల్రెడీ ఈ 2024 సంవత్సరంలో 6 నెలలు గడిచిపోయాయి, ఇంకా 6 నెలలు ఉన్నాయి. ఈ రాగల దినాలలో ముందున్న నెలలో బహుశా మన జీవితాల్లో యుద్ధాలు ఎదురవచ్చేమో. నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, మీ పక్షమున యుద్ధము చేయు దేవుడును నేను. హల్లెలూయా. ప్రియమైన దైవక సంఘమా, అపవాదైన సాతాను ఏ విధము చేతన ఒకవేళ మన మీద దాడి చేసినా, నీకు నాకు మనకందరికీ ఒకరున్నారు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. మన పక్షాన్ని నిలవబడే దేవుడైనా చాలా స్పష్టంగా రాశాడు, నేను మీ పక్షాన్ని ఉంటాను, నేను నీ దేవుడును అంటున్నాడు. చాలా మంది అంటారు నీ పక్షాన్ని నేను ఉంటాను, అవసరమైనప్పుడు నన్ను పిలువు అంటారు, అవసరమైనప్పుడు నీ పక్షాన్ని నిలవబడతాను అంటారు. అవసరమైనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, నిలవబడరు. ఫోన్ చేస్తే ఎత్తరు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఈ ప్రభులు అంటారు, వారు నిలవబడతారా? నిలవబడరు. ఏ మనుషుడు నీ పక్షాన్ని నిలవబడతాడో నిలవబడ్డా నాకైతే తెలియదు, కానీ నీవు నేను ఆరాధిస్తున్న మన దేవుడు మాత్రము ఒక రోజు రాబోతుంది. ఆ కష్ట దినమున నా దేవుడు ఖచ్చితంగా మన పక్షాన నిలవబడే దేవుడైన. హల్లెలూయా. మన పక్షము నిలవబడిన దేవుడు ఎటువంటి పనులు చేస్తాడు, ఆయన నిలవబడడం వల్ల మనకున్న లాభం ఏంటో, ఆయన నిలవబడి మన ఎడన ఏ రీతిగా ఉంటాడో ఒక 2-3 సందర్భాల్లో మీకు చూపించి ఈ సిద్ధపాటు యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తాను. చూడండి, వాక్యం అంటుంది, మొట్టమొదటిగా మూల వాక్యం ఏంటో తెలుసా, నీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయబడ, అనగా మన పక్షమున నిలవబడే దేవుడైనా. ఈ రాత్రి నీ పక్షమున, నా పక్షమున, మన కుటుంబము పక్షమున, మన సంఘము పక్షమున నిలవబడిన దేవుడు ఏం చేస్తాడు అని మనము ఆలోచన చేయగలిగినట్లయితే చాలా సందర్భాలలో నా దేవుడు తన ప్రజల పక్షాన నిలవబడి అనేకమైన అద్భుత, ఆశ్చర్య, సోర, మహత్త కార్యములు చేసిన దేవుడే ఈ రోజు మనం ఆరాధిస్తున్న దేవుడు. మొట్టమొదటిగా మన పక్ష నిలవబడిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా, కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 8వ వచనంలో ఓ చక్కని మాట వ్రాయబడి ఉన్నది. 138:8వ వచనంలో నా దేవుడు ఒక చక్కని మాట వ్రాసి ఉన్నారు. చూడండి, యెహోవా నా పక్షమున కార్యములు సఫలము చేయును. చాలా ఇక్కడ ఏమనంటుంది, యెహోవా నా పక్షమున కార్యములను సఫలము చేయును. మన పక్షాన్ని నిలవబడిన దేవుడు ఏం చేస్తానంటున్నాడు, మన కార్యములను సఫలము చేస్తానంటున్నాడు. కార్యములు అనగా పనులు. ఈ యొక్క సిద్ధపాటు ప్రార్థనలో ఉంటున్న మనము ఆలకించగలిగినట్లయితే, మనము ఏ పని చేయాలని పూనుకున్నా, ఏ కార్యము ముగించాలని మనము తలపెట్టినా, ఆయన ఎవరో తెలుసా, మన పక్షం నిలవబడి మనము చేయబోతున్న మన కార్యములను సఫలము చేసే దేవుడాయినా. చాలాసార్లు అంటాం, అయ్యా చాలా దినాల నుంచి కొన్ని పనులు మేము చేస్తున్నాం, ఆ పనులు పూర్తవ్వట్లేదండి. చాలా దినాల నుంచి కొంత విషయాన్ని మేము ప్రార్థన చేస్తున్నాం, ఆ కార్యము నెరవేర్చబడటం లేదండి, ఆ పని అవ్వటం లేదండి, ఆ వ్యాపారం అవ్వటం లేదండి. చాలా దినాల నుంచి ఉద్యోగం కొరకు మేము ఎదురు చూస్తున్నాం, ఓ చక్కని గృహం కొరకు ఎదురు చూస్తున్నాం, వ్యాపారం కొరకు ఎదురు చూస్తున్నాం, ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాం, దీవెన కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఆ పనులేమో కూడా జరగటం లేదండి.
నా బిడ్డలకు ఉన్నతమైన సీటు కోసం, నా బిడ్డలు ఉన్నతమైన భవిష్యత్ కోసం మేము ఎంతగానో ఎదురు చూస్తున్నామండి. మేము పండిస్తున్న పంటల కోసం మేము ఎదురు చూస్తున్నామండి. ఒక మాటలో చెప్పాలి అంటే మేము తలపెడుతున్న ఏ కార్యము కూడా సఫలం అవ్వట్లేదు అని చెప్తున్న సందర్భాలు చాలా ఉన్నాయండి. ప్రియమైన దేవక సంగమా, యెహోవా మన పక్షాన్ని నిలవబడితే మనము ఏ పని పట్టుకున్నా ఆ పని యేసు నామములో నా దేవుడు సఫలము చేయుదును గాక. ఈ రాత్రి ఈ సిద్ధపాటు ప్రార్థనకు వచ్చిన మనందరితో దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నేను నీ పక్షం నిలవబడి నీవు పూనుకుంటున్న ప్రతి కార్యాన్ని నేను సఫలం చేస్తాను. ఎంత మంచి దేవుడండి ఆయన, ఎంత గొప్ప దేవుడండి ఆయన. మనం ఇల్లు కట్టుకుంటామో అని అనుకునేటప్పుడు చాలా మందిని సహాయం అడుగుతాం, కానీ ఎవరు కూడా సహాయం చేయరు. కానీ నువ్వు దేవుడిని అడిగి నువ్వు పని పూనుకో, అసలు అది ఎలాగ సంపూర్ణం చేయబడతాదో మనకే తెలియదు. అసాధ్యమైనవి నా దేవుడు ఏం చేస్తాడు? సాధ్యం చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన మన పక్షాన్ని నిలవబడే దేవుడైన. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అర్హత వేరు, మన అర్హత వేరు. ఒకటే, ఆయన అతి పరిశుద్ధుడు, మనము పాపి అయ్యున్నాము. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ రాత్రి ఏమంటున్నాడో తెలుసా? మన పక్షము నిలవబడి ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. బంగారు వీధులలో తిరిగే నా దేవుడు పనికిమాల వీధిలో తిరిగే నా పక్షాన ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ముచ్చాల బాటలో నడిచే నా దేవుడు, ముళ్ళ బాటలో నడిచే మన పక్షాన దేవుడు నిలవబడుతానంటున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. నా కుమారుడు పక్షం నిలవబడతాను, నా కుమార్తె పక్షం నిలవబడతాను, నేను కార్యము చేస్తాను అంటున్నాడు నా దేవుడు. ప్రేమైన దేవక సంగమా, ఈ రాత్రి మీరు భయపడనవసరం లేదు. నీ పక్షమున, నా పక్షమున, మన పిల్లల పక్షమున నా దేవుడు కార్యములు చేయబోతున్నాడు. రాగల దినాలలో ఇంకా 6 నెలల సమయము ఈ నూతన సంవత్సరంలో ఉన్న ఈ 6 నెలల సమయములో ఎన్నో యుద్ధాలు ఒకవేళ మనం ఎదురైనా సరే మనము భయపడనవసరం. మన పక్షాన్ని ఎవరైతే చేస్తున్నారండి యుద్ధము? యెహోవా. చెప్పండి, ఎవరు చేస్తున్నారు మన పక్షాన? గట్టి చెప్పండి, ఎవరు చేస్తున్నారు? బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నారు, ఆయన పేరు యెహోషువపాతు. ఏం పేరండి? చెప్పండి ఒకసారి, మరొకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా. యెహోషువపాతు అన్న రాజు మీదకి ఒక 3 రాజులు యుద్ధం ప్రకటన చేస్తారు. ఈ చరిత్ర మనకందరికీ తెలిసిందే, నేను వివరంగా చెప్తాను. 3 రాజులు యెహోషువపాతు రాజు మీదకి వచ్చేస్తారు. రాజా యెహోషువపాతు, ఇదిగో మీ మీదకి నేను యుద్ధం చేయడానికి వస్తున్నాం, మీరు సిద్ధమైపోండి అని చెప్పి ఉన్నారు. అందులో ఒక సైనికుడు అంటున్నాడు, రాజా, ఒక రాజు వస్తే మనం యుద్ధం చేయగలుగుతాము, కానీ 3 రాజులు వచ్చి మన మీద యుద్ధం చేస్తే మనము చేయగలుగుతామా? మన దగ్గర అంత సైన్యము లేదు, మన దగ్గర అంత బలము లేదు, మన దగ్గర అంత ఆ సామర్థ్యత లేదు, మనం ఖచ్చితంగా చెడిపోతాం, మనకు ఖచ్చితంగా వాళ్ళ చేతులు మన ప్రాణాలు పోతాయి, ఈ రాజ్యం అంతా నాశనం అయిపోతుంది అని ఒక సైనికుడు యెహోషువపాతు రాజుతో మాట్లాడుతుంటాడు. అయితే యెహోషువపాతు రాజు, 3 వచ్చారా, రండి చూసుకుందాం, ఎలాగైతే అలాగమనండి, ఓ సైన్యములారా మీరు సిద్ధమవ్వండి, అవకాశం ఉన్నంత వరకు చంపుదాం, అవకాశం ఉన్నంత వరకు పోరాడదాం, దొరికిరండి వేసేయండి, కానీ మనం వెళ్దాం, ఆగద్దు, మనం రాజు పరువు పోద్ది, మన రాజ్యం పరువు పోద్ది, ఎక్కడ రెడీ అవ్వండి అని యెహోషువపాతు అనలేదు. ఏం చేస్తాడో తెలుసా? యెహోషువపాతు ఒక మంచి పని చేస్తాడు. అర్థమయ్యింది, ఆ 3 రాజులు ఎదిరించడానికి నా దగ్గర బలము లేదు, కానీ ఈ 3 రాజులను ఎదిరించడానికి ఒకరున్నారు, ఆయన యొద్దకు నేను వెళ్ళిపోతాను, ఆయన శరణు నేను కోరుకుంటాను అని ఏమంటాడో తెలుసా? ఆ రాజ్యంలో ఒక ప్రకటన చేస్తాడు. రాజు ఆజ్ఞ ఒకటి వెళుతున్నది, ఏమిటో తెలుసా? ప్రజలారా, రాజు మీకు ఒక మాట చెప్పమన్నాడు, క్రొత్త సాల ఎదుట పిన్నలేమి, పెద్దలేమి, సామంతులేమి, ధనికులేమి, పేదవారేమి, ప్రతి వారు కూడా వచ్చి యెహోవా నామమున ప్రార్థన చేయుదుము రండి అని ఒక ప్రకటన వినబడగా అందరూ అనుకున్నారట, ఏదైనా ఒక రాజు మీద యుద్ధానికి వస్తే కత్తులు, కటార్లు, గుర్రాలు, సైన్యాన్ని సిద్ధం చేస్తారు, కానీ ఈనేటి ప్రార్థన రమ్మంటున్నారు కొంతమంది అనుకుంటున్నారేమో. కొంతమంది మాత్రం రాజు మాట విన్నారు, అందరూ క్రొత్త సాల ఎదుటికి వచ్చేసారు, ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నారు, వారికి వారు తగ్గించుకున్నారు,
వారి స్థాయిని తగ్గించుకున్నారు. ప్రియమైన దైవ సంఘమా, ప్రార్థన చేయడము మొదలు పెట్టారు, స్తుతించడము చేయడం మొదలు పెట్టారు. యెహోషువ చేసే ప్రార్థన నాకు చాలా ఇష్టమండి. ఏమంటాడో తెలుసా? దేవా, మేము వారితో యుద్ధము చేయలేం, మాకు శక్తి చాలదు, నీవే మా దిక్కు. హల్లెలూయా. ఏమంటున్నాడు యెహోషువ పాటు? నీవే మా దిక్కయ్యా. దేవుడి మీద సంపూర్ణంగా అనుకున్నాడు. ఈ రాజులతో మేము యుద్ధము చేయలేమయ్యా, మేము ఇంకా మా దగ్గర బలము లేదు అయ్యా అనేటప్పుడు ఒక శుభవార్త దేవుడి నుంచి వస్తుంది. యెహోషాపాతు రాజు, నువ్వు భయపడొద్దు, మీ పక్షమున నేను యుద్ధమును చేయబోతున్నాను. కొంత సమయానికి యెహోషాపాతు రాజు యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఎలాగో తెలుసా? ప్రియమైన దైవ సంగమా, సితార వాయించే వారిని పట్టుకున్నాడు, వాయిద్యాలు వాయించే వారిని పట్టుకున్నాడు, పాటలు పాడేవారిని పట్టుకున్నాడు, గాలికలు కొట్టేవారిని పట్టుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పాటలతో వాయిద్యాలతో ఎవరెవరు నా దేవుని మహిమపరుస్తారో ఆ బ్యాచ్నంతా తీసుకుని యుద్ధానికి యెహోషాపాతు బయలుదేరుతున్నాడు. వారు అనుకున్నారంట, ఎవరైనా యుద్ధానికి వస్తే గుర్రాల మీద వస్తారు, ఏనుగ మీద వస్తారు, బల్లాలు కత్తులు ఇవన్నీ పట్టుకొని వస్తారు. ఈయనేంటి పాటలు పాడేవారిని పిలుస్తున్నాడు, వాయిద్యాలు వాయించేవారు పిలుస్తున్నాడు, సితార వాయించేవారిని పిలుస్తున్నారు. వీళ్ళేం చేస్తారు యుద్ధం? వీళ్ళేం చేస్తారు యుద్ధం? ప్రియమైన దైవ సంగమా, ఆ రోజున ఆ ప్రజలందరూ కూడా సైన్యములకు అధిపతిగా యెహోవా నామాన్ని వారు స్తుతించారు, గణపరిచారు, మహిమపరిచారు. తంబుర సితారలతో నా దేవుని నామాన్ని వారు సన్నుతించారు. ఒక సైనికుడు ఒక శుభవార్తను మోసుకుని వస్తున్నాడు. రాజా, యెహోషాపాతు రాజా, చాలు, ఇంకా మనము యుద్ధము చేయన అవసరత లేదు. ఎందుకయ్యా? ఎప్పుడో మన దేవుడు మన పక్షమున యుద్ధము చేసేసాడు. నెమ్మది ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? మాటుగాండ్రులు వచ్చి ఆ ముగ్గురు ఆ రాజుల యొక్క సైన్యాన్ని నా దేవుడు ఏం చేశాడు? వారి చేతుల మీదుగా హతం చేసేసాడు. వాస్తవానికి యెహోషాపాతు ఖడ్గాన్ని పట్టుకోలేదు, ఏ సైనికుని సిద్ధము చేయలేదు, ఎవరిని పట్టుకోలేదు. కానీ యెహోషాపాతుకు నా దేవుడు విజయం ఇవ్వడానికి గల కారణము, యెహోషాపాతు పక్షాన నా దేవుడు ఏం చేశాడు? యుద్ధము చేసి ఉన్నాడు. ప్రియమైన దైవ సంగమ, వాక్యం అంటుంది, ఆ యుద్ధము కాకన తరువాత 3 రోజులు ఆ ముగ్గురు రాజులు ఉన్నారు కదండి, వారి యొక్క కొల్ల సొమ్మును వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు 3 రోజులు దోచుకున్నట్లుగా వాక్యము అంటుంది. ఎందుకు ఈ మాట తెలియపరుస్తుందంటే, మన పక్షమున మన దేవుడు యుద్ధము చేయు దేవుడు. ఏ విషయంలో మనము భయపడన అవసరం లేదు. మన పక్షం నిలవబడిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మొట్టమొదటిగా మనము చేయు ప్రతి పనిని ఆయన ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. రెండవదిగా మన పక్షం నిలవబడిన దేవుడు ఏం చేస్తాడు? ఒక మాట కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట చెప్పి నేను ముందుకు కొనసాగుతాను. రెండవదిగా దేవుడు మన పక్షాన్ని నిలవబడి ఏం చేస్తాడు? 68వ కీర్తన 20వ వచనం. చూడండి, దేవుడు నా పక్షమున, దేవుడు నా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయువాడు. హల్లెలూయా. రెండవదిగా మన దేవుడు మన పక్షాన్ని నిలవబడి ఏం చేస్తాడో తెలుసా? పూర్ణమైన రక్షణ కలుగు చేస్తాడు. ప్రియమైన దైవక సంగమా, ఆయన పరిపూర్ణముగా మనల్ని కాపాడుతాడు, పరిపూర్ణముగా ఆయన మనల్ని రక్షిస్తాడు అని వాక్యం అంటుంది. అపవాదైన సాతాను అనేక విధాలుగా మన మీద వాడు దాడి చేస్తూ వస్తుంటాడు. ఒక్కొక్కసారి మన భక్తి జీవితంలో వాడు ఏం చేస్తాడో తెలుసా? పక్కద్రోవ పట్టిస్తుంటాడు, ప్రార్థన జీవితాన్ని తగ్గిస్తాడు, సువార్త జీవితాన్ని తగ్గిస్తాడు, పాటలు పాడే జీవితాన్ని తగ్గిస్తాడు, మందిరానికి వచ్చే జీవితాన్ని తగ్గిస్తాడు, దేవునితో ఉండే సమాసాన్ని వాడు ఏం చేస్తాడు? తగ్గిస్తూ వస్తుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే పరిపూర్ణమైన రక్షణ వాడు ఏం చేస్తాడు? కొంచెం 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 మన రక్షణ వాడు ఏం చేస్తాడు? దొంగిలిస్తుంటాడు. ఒక్క ఆదివారం వెళ్ళినంత మాత్రం ఏమైపోద్ది, ఒక ప్రార్థనకి వెళ్ళినంత మాత్రం ఏమైపోద్ది, ఏమి పర్వాలేదులే. మనందరూ ఏమంటారు తెలుసా? దేవునికి తెలియదా? ప్రియమైన దైవక సంగమా, మన పరిస్థితి దేవునికి తెలియదా?
ఆయనకి తెలుసు. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. ప్రియమైన దైవక సంగమా, అలాగా ఒకవేళ మన రక్షణ వాడు దొంగిలిస్తే నా దేవుడు మన పక్షాన నిలువబడి పరిపూర్ణమైన రక్షణ కలుగు చేయవాడైన. హల్లెలూయా. అది ఆత్మీయముగా. ఒకవేళ భౌతికంగా మనం ఆలోచన చేసినట్లయితే అనేక విధాలుగా మనం ప్రయాణాలు చేస్తుంటాం. రైలు గుండా, విమానాల ద్వారా, కారుల ద్వారా, వెహికల్స్ ద్వారా అనేక విధాలుగా మనము ప్రయాణాలు చేస్తున్న సమయములో ప్రియమైన దైవక సంఘమా, దేవుని యొక్క రక్షణ ఎలా ఉంటుందో తెలుసా? ఒక దూతను మనతో పాటు దేవుడు ఏం చేస్తాడు? పంపిస్తాడు. వాక్యం అంటుంది కదా, మీ పాదములకు రాయి తగలనవ్వకుండా నా దూతకు నేను ఆజ్ఞాపించాడు. నిజమండి. ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా పత్రికలో చూసినా, యూట్యూబ్లో చూసినా భయంకరమైన వార్తలు వింటున్నాం. ఫలానా చోట ఫలానా విధంగా మరణించారు. నిజంగా ఎంత అద్భుతమో తెలుసా? మన దేవుడు క్షేమకరంగా మనల్ని ఉంచుతున్నాడంటే అది కేవలము యేసు మన ఎడల ఆయన రక్షణ కవచాన్ని ఉంచి ఉన్నాడు. అపవాదైన సాతాను మనల్ని ఏ విధమైన దాడి చేయాలని వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడు మనల్ని అటాక్ చేసుకుంటూ వస్తాడు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? మనకు రక్షణ కలుగు చేస్తాడు. ప్రమాదం మన ముందుకు వచ్చినప్పుడు నా దేవుడు దూతను పంపించి ఆయన నిలవబడిపోతాడు. అనేక విధాలుగా ఈ రోజున ఉదయకాలము ప్రార్థన అయిన అనంతరం ఎల్లంపేట ఒక దైవ సేవకుడికి హార్ట్ అటాక్ వచ్చింది. స్టంట్ అయింది. మేము చూసినాము, బాధపడింది. అయితే ఎందుకు ఇలాగ అయ్యింది అంటే, అయ్యా ఒకటే మాట చెప్పాం, మీరు బాధపడొద్దు, మరలా ప్రభు ఆయన పని మీతో చేయించుకుని ఆశపడుతున్నాడు, ఖచ్చితంగా మీరు ప్రభు కొరకు నిలవబడండి అని ధైర్యపరచొచ్చాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు చాలా మంది మరణిస్తారు. కానీ ఆయనకి భయంకరంగా సేవకుడికి వచ్చినప్పుడు కూడా నా దేవుడు ఏం చేశాడు? కాపాడుకుంటూ వచ్చినాడు. మీకు చాలాసార్లు చెప్పి ఉన్నాను, ఉదయం ఉండేవాడు మధ్యాహ్నం ఉండట్లేదు, మధ్యాహ్నం ఉన్నవాడు సాయంత్రం ఉండట్లేదు, సాయంత్రం ఉన్నవాడు రాత్రి ఉండట్లేదు, రాత్రి ఉన్నవాడు ఉదయానిగా ఉండట్లేదు. కానీ మనము 24 గంటలు ప్రతి దినము మనలను, మన భర్త, భార్య, పిల్లలు, రక్త సంబంధికులు, కుటుంబాన్ని మనము చూస్తున్నామంటే నీ చుట్టూ, నా చుట్టూ నా దేవుని రక్షణ కవచము ఉన్నది. హల్లెలూయా. ఈ ఒక మాటలో చెప్పాలంటే, ఆ మాట అనాలో అనకూడదు నాకు తెలియదు, కానీ మన ఒంటి మీద ఏగ కూడా పడకుండా నా దేవుడు మనకి రక్షణ కలుగు చేస్తున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశాఖపట్నం ఉండేటప్పుడు ఒక ఆంటీ గారు ఉండేవారు, చాలా భక్తి కలిగిన ఆమె. ఆమె ప్రార్థనలో కూర్చున్నదంటే మాత్రం గంటలు వెళ్ళిపోతుంటది. బ్యూలా ఆంటీ గారి పేరు బ్యూలా. అమ్మో, బ్యూలా ఆంటీ వస్తుందంటే ప్రార్థనకి ఎవరు ఉండేవాళ్ళే కాదు. ఎందుకంటే ఆవిడ గంటలు విడిచిపెట్టదు ఆమె. అటువంటి ప్రార్థనా పరురాలు. ఒకరోజు ఏమైందో తెలుసా? ఎక్కడికో ప్రేయర్కి సిద్ధమైనప్పుడు వెళ్ళేటప్పుడు జస్ట్ ఇలా బాత్రూంలోకి వెళ్ళి రెడీ వచ్చే సమయానికి జస్ట్ ఆ కాలు స్లిప్ అయిపోయి పడిపోయి అక్కడికక్కడే ఆమె చనిపోయింది. ప్రియమైన దైవక సంగమా, ఎంత భయంకరమైన సంఘటన తెలుసా? ఆశ్చర్యపోయాము. ఆమె వస్తారని అందరూ వెయిట్ చేస్తున్నాం, ఇంకెప్పటికీ రాదు. ఏమైంది? చనిపోయింది. ఎంత భయంకరం. ప్రియమైన దైవక సంగమా, ఎంత భయంకరం. ఇక్కడే కురిపేట పిఎల్ దేవిపేట ఒక సేవకుడు 50 సంవత్సరాలు. ఉదయం లేచాడు, బ్రేక్ఫాస్ట్ చేశాడు, 8 అవుతుంది. ఇదంతా నొప్పి వస్తుంది అన్నాడు. ఇదంతా నొప్పి వస్తుందంటే కూర్చున్నారు. అంబులెన్స్ ఫోన్ చేస్తే వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళడం ఇమీడియట్, మరి వెంటనే చనిపోయి వచ్చేసాడు. దైవసారి షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయాను. 650 వెళ్ళిపోయాను. ఎక్కడిక్కడ కొట్టేశాడు. 9:30 చనిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా? మిమ్మల్ని భయపెట్టాలని కాదు. మన దేవుని యొక్క రక్షణ మనకు ఉండగా అపవాది అయిన సాతాను వాడు ఏమి మనలో చేయలేడు. హల్లెలూయా. ప్రియమైన దైవక సంగమా, 2 విషయాలు మీతో నేను చెప్పి ఉన్నాను. దేవుడు మన పక్షాన్ని నిలవబడితే మనం ఏ పని చేస్తామో ఆ పని సఫలము చేస్తాడు. రెండవదిగా మన దేవుడు మన పక్షాన్ని నిలవబడితే మనకు రక్షణ. మన పిల్లలు మనం స్కూల్కి పంపిస్తున్నామంటే వారు వచ్చినంత వరకు ఎవరు కాపాడుతున్నారో తెలుసా? నా దేవుడే కాపాడుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. మూడవదిగా మన పక్షం నిలవబడిన దేవుడు ఎలాగ నిలవబడతాడు? ఈ మాట చెప్పి నేను ముగిస్తా. 1-2 నిమిషాలు. కీర్తన 118 7వ వచనంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథము 118 7వ వచనంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది. మన పక్షం నిలవబడిన దేవుడు ఏం చేస్తాడు? అక్కడ వ్రాయబడిన మాట, యెహోవా చూడండి, యెహోవా నా పక్షమును వహించి
నాకు సహకారి ఉన్నాడు. మన పక్షాన నిలవబడిన దేవుడు మనకేం చేస్తున్నాడు? ఆయన సహకారిగా ఉన్నాడు, అనగా సహాయము చేయవాడిగా ఉన్నాడు. చాలాసార్లు అంటాం కదా, వారు మా పక్షాన్ని ఉన్నారండి, వారు మాకు సహాయం చేస్తారండి, వారు మాకు సహకరిస్తారండి, వారు సహాయకులుగా ఉంటారండి అంటూ ఉంటాం. ఎవరైతే సహకరిస్తారు అనుకుంటామో, ఎవరైతే సహాయం చేస్తారు అనుకుంటామో, వారు ఏం చేస్తారు? సహాయము చేయరు, వారు సహకరించరు. ప్రియమైన దేవక సంగమా, నేను విన్నాను, మా గ్రామంలో ఒక తల్లి చెప్తున్న మాటలు విన్నాను. వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం సెట్ అయ్యింది. అయితే వారికి ఒక 2 లక్షల రూపాయలు కావాలి. వారు బంధువులు అడిగారు, అమ్మా పలానా తారీఖు నా కుమార్తెకి మేము పెళ్లి చేస్తున్నాం, ఒక 2 లక్షలు మీరు మాకు అప్పు ఇవ్వండి, మీకు వడ్డీతో సహా ఇస్తామన్నారు. వాళ్ళు ఏమన్నారు? మేము ఎవరు బయట అనుకున్నామా? నువ్వు బయట జనం అనుకున్నావా? నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాము? అందులోనికి కూతురు పెళ్లి అంటున్నావు, నీ కూతురు పెళ్లి అంటే నా కూతురు పెళ్లి కదా, ఎంత మాట, నీకు 2 లక్షలు మేము ఖచ్చితంగా ఇస్తామన్నారు. కొద్ది రోజులు గడిచింది. అమ్మా 2 లక్షలు ఇస్తామన్నారు కదా, ఏది అంటే ఆమె అంటుంది, ఇంకా ప్రధానం కూడా అవ్వలేదు కదా, ప్రధానమైనప్పుడు చేస్తానన్నారు. మొత్తానికి ప్రధానం అయ్యింది. అడుగుతుంది డబ్బుల తల్లి, మీరు ఏదో డబ్బులు ఇస్తే మీ బట్టలు కొనుక్కుంటామంటే, ఇంకా పెళ్లికి 1 వారం రోజులు ఉంది కదా, ఇప్పటి నుంచి ఎందుకు, మీకు వడ్డీ ఎక్కువ పడిపోద్ది, పెళ్ళప్పుడు ఇస్తాను, ఆ పెళ్లికి ముందు ఇస్తాను. మొత్తానికి వాళ్ళు ఎక్కడో ఉన్నవి లేని చేసి బట్టలు కొనుక్కొని ప్రధానం చేసి కాయగూరలు అన్ని మొత్తానికి వాళ్ళు పెళ్లికి రెడీ చేసుకుంటున్నారు. అమ్మా 2 రోజుల్లో పెళ్ళింది, మాకు 2 లక్షలు ఇస్తున్నావు కదా అంటే, మళ్ళా అంటున్నారు, నీ కుమార్తె పెళ్లి నా కుమార్తె పెళ్లి కాదా, నువ్వెందుకు ఆందోళన చెందిపోతావు, నువ్వు హ్యాపీగా వెళ్ళిపోన్నారు. తర్వాత రోజు ఇంకేంటి, రేపే పెళ్లి, డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే, ఏమనుకోక పిన్ని, ఒకరు మనకి ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు, దయచేసి మమ్మల్ని క్షమించేం చేస్తారు. అప్పుడు ఎలా ఉంటుందండి? అది సహకారిగా ఉంటానన్నారు. నీ కుమార్తె పెళ్లి విషయంలో మేము సహకారులుగా, సహాయము చేసేవారుగా, నీ బిడ్డ నా బిడ్డ అన్నారు. రేపు పెళ్లి అనేసరికి వాళ్ళు ఏం చేశారు? చేతులెత్తేస్తారు. ఈ లోకము చేతులెత్తుతుందేమో, నీ రక్త సంబంధకుడు చేతులెత్తుతారేమో, నీ అన్నదమ్ముడు చేతులెత్తేస్తాడేమో, నా అన్నవారందరూ చేతులెత్తేస్తారేమో. నేను ప్రకటిస్తున్న మన అరాజ దైవమైన యేసయ్య మాత్రము మన పక్షము నిలవబడి సహకారిగా ఉంటానంటున్నాడు ఆయన. ఎంత మంచి దేవుడు అండి ఆయన. ఎవరండి ఆ మాట మనకి ఇచ్చేవారు? ఎవరు అంత భరోసా ఇచ్చేవారు? ఎవరండి? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మన పక్షమున దేవుడు ఉండడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో తెలుసా? మనము చేయు పనులన్నీ సఫలమవుతాయి. మనకు దేవుడు పరిపూర్ణమైన రక్షణ ఇస్తాడు. 3వదిగా ఆయన మనకు సహాయము చేసేవాడిగా, సహకారిగా ఉంటాడు. ఈ రాత్రి ఈ సిద్ధపాటు ప్రార్థనకు వచ్చిన మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? మీ దేవుడని యెహోవా మీ పక్షము నిలవబడి యుద్ధము చేస్తాడు. రాగల దినాలలో శ్రమ అనే యుద్ధం మన మీదకి వచ్చినప్పుడు మన దేవుడు శ్రమతో యుద్ధము చేస్తాడు. రాగల దినాలలో అనారోగ్యం అనే యుద్ధం మన మీదకి వచ్చినప్పుడు నా దేవుడు అనారోగ్యంతో యుద్ధము చేస్తాడు. రాగల దినాలలో ఆర్థికమైన సమస్యలు అనే యుద్ధం మన మీదకి వచ్చినప్పుడు మన దేవుడు ఆర్థిక సమస్యలతో యుద్ధము చేస్తాడు. అవమానాలు రానే, నిందలు రానే, ఎన్నో శ్రమలు రానే, వాటన్నిటితో నేను యుద్ధము చేయలేము. కానీ యెహోషువ పాదుకు నా దేవుడు యుద్ధము చేసి విజయాన్ని కలిగించాడు. మనకు కూడా విజయాన్ని ఇస్తాడు. ఆయన మన పక్షాన నిలవబడి 3 రకమైన కార్యాలు చేశాడు. మొట్టమొదటిగా ఆయన పక్షాన నిలవబడి మనము నూతన పనులన్నీ కూడా సఫలం చేస్తాడు. ఏదైతే మనం ప్రయత్నం చేస్తామో అవన్నీ కూడా యేసు నామములో అయిపోతాయి. 2వదిగా ఆయన మన పక్షాన నిలవబడి ఏం చేస్తాడు తెలుసా? మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి పరిపూర్ణమైన రక్షణ కలుగు చేస్తాడు. 3వదిగా ఆయన మన పక్షాన నిలవబడి మనకు సహకారిగా ఉంటాడు. అట్టి కృప, అట్టి ధన్యత ఈ సిద్ధపాటు ప్రార్థనకు వచ్చిన మనకందరికీ దేవుడు దయ చేయుదును గాక. ఆమేన్. ఆ రీతిగానే దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ఆ ప్రార్థనతో ఈ యొక్క సిద్ధపాటు కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, ప్రాణ కలిగిన మా యేసయ్య, మీరు ఎంత గొప్ప దేవుడు ఉన్నాయన.